హలో హాయ్ నమస్తే వణక్కం వెల్కమ్ టు అమ్మబడి యూట్యూబ్ ఛానల్. ఇక ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే రిలీజ్ చేసేసిందండి. దీనికంటే ముందే ప్రీ ఫైనల్ కూడా కండక్ట్ చేస్తారు కదా, ఇదైతే ఇంటర్మీడియట్ టైం టేబుల్ అయితే ఒకసారి చెక్ చేసేసుకోండి. మార్చి 1, 2025 అయితే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు సాంస్క్రిట్ ఎగ్జామ్ అయితే సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. మరి సాంస్క్రిట్ ఎగ్జామినేషన్ కోసం అని చెప్పి ఈరోజు దశరథస్య పశ్చాత్తాప అనే పాఠ్యభాగం నుండి సారాంశ ప్రశ్ననైతే నేర్చుకోబోతున్నాము. ఈ నిబంధ ప్రశ్ననైతే 2 రకాలుగా అడిగే అవకాశం అయితే ఉంది. దశరథస్య దుఃఖం కథం స్వయం కృతమాసీత్ అని అడగవచ్చు, లేదా దశరథస్య పశ్చాత్తాప ఇది పాఠ్యభాగస్య సారాంశం లిఖత అని ఇలాగా 2 రకాలుగా అయితే అడిగే అవకాశం అయితే ఉందండి. తప్పకుండా మనకు సారాంశ ప్రశ్నలు 2 అయితే వస్తాయండి. ఈ రెండింటిలో ఒకటైతే తప్పకుండా రాయాలి. ఒక్కో నిబంధ ప్రశ్నకు 6 మార్కులు అయితే మీరు తప్పకుండా సంపాదించుకోవచ్చండి. ముందే కనుక మన ఛానల్ని చూసి ఫాలో అయిపోయారంటే తప్పకుండా మీరు కూడా సాంస్క్రిట్లో 90 అబోవ్ మార్క్స్ని సంపాదించుకోవచ్చు. ఈ నిబంధ ప్రశ్నకు తెలుగులో రాయాలి అనుకునే వాళ్లకు ఇప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తూ ఉన్నామండి. ముందైతే కవి పరిచయము అని రాసి దానికి అండర్లైన్ అది చేసేసుకొని చక్కగా గుండ్రంగా రాయడానికి ప్రయత్నించండి. దశరథస్య పశ్చాత్తాప అను పాఠ్య భాగము ఆదికవి బిరుదాంకితుడైన వాల్మీకి మహర్షిచే రచింపబడిన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్య కాండము నుండి స్వీకరించబడింది. ఇది కవి పరిచయం కింద రాసేసేయండి. తర్వాత పాఠ్య భాగ పరిచయము అని మళ్ళీ సైడ్ హెడ్డింగ్ ఒకటి పెట్టేసుకొని అండర్లైన్ అవి చేసేసుకోండి. పుత్ర వియోగంతో బాధపడుతున్న దశరథుడు అందుకు కారణమైన మునిశాప వృత్తాంతమును భార్య అయిన కౌసల్యాదేవితో ఈ విధంగా పలికెను అని ఇలాగ మనము తెలుగులో ఆన్సర్ని రాసినా కూడా మధ్య మధ్యలో తప్పకుండా సాంస్క్రిట్లో కొటేషన్స్ అనేవి రాస్తే మనకు మంచి మార్కులు పడే అవకాశం ఉందండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ కొటేషన్ అయితే చూపిస్తూ ఉన్నాను. యహ కర్మఫలం న జానాతి సహ బాల ఇతి ఉచ్యతే అనేసి ఈ కొటేషన్ అయితే మధ్యలో రాసేసేయండి. తర్వాత సైడ్ హెడ్డింగ్ వచ్చేసి దశరథుని యొక్క పశ్చాత్తాపము అని సైడ్ హెడ్డింగ్ అయితే పెట్టేసేయండి. ఇక్కడ రాయాల్సిన మ్యాటర్ వచ్చేసి, ఓ కౌసల్య, ఈ ప్రపంచమునందు మానవుడు తాను చేసుకున్న పాప పుణ్యముల ఫలితముగానే సుఖ దుఃఖములను అనుభవించుచూ ఉన్నాడు. ఒక పనిని చేసేటప్పుడు అది మంచిదా చెడ్డదా, లాభమా నష్టమా అని ఆలోచించకుండా చేసే మానవుడు మూర్ఖుడుగా చెప్పబడుతున్నాడు. ఓ కౌసల్య, నేను యవ్వనమునందు ధనుర్విద్యలో శబ్దవేది అను విద్యయందు నైపుణ్యమును పొంది ఒకనాడు అరణ్యమునకు వెళ్ళితిని. చీకటి యందు నీటిలో కుండను ముంచుతున్న శబ్దము వినిపించెను. అచక్షుర్విషయే ఘోషం వారణయస్యేవ నిర్ధత. ఆ శబ్దము విని అడవి ఏనుగు నీరు త్రాగుటకు వచ్చినది అని భావించి బాణమును శబ్దము వచ్చిన వైపుకు ప్రయోగించితిని. వెంటనే ఆ ప్రదేశము నుండి హాహాకారములతో పాటు నీటిలో ఏదో పడిన శబ్దము వినిపించెను. నేను ప్రయోగించిన బాణము ముని కుమారునికి తగిలెను. తర్వాత సైడ్ హెడ్డింగ్ ముని కుమార వృత్తాంతము. ముని కుమారుడు ఇట్లు పలికెను, ఓ రాజా, నేను అంధులు వృద్ధులు అయిన నా తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఈ అడవిలో నివసించుచున్నాను. తల్లిదండ్రుల దప్పికను తీర్చడానికి నీటి కొరకు నది దగ్గరకు వచ్చితిని. అట్టి నన్ను నీవు బాణముతో కొట్టితివి. వారు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటారు కావున మీరే నా తండ్రి చెంతకు వెళ్ళి ఈ వృత్తాంతమంతా తెలియజేయగలరు. ఇక్కడ మళ్ళీ ఒక సాంస్క్రిట్ కొటేషన్ అయితే రాసేయండి. పితుస్త్వమేవ మే గత్వా శీఘ్రమాచశ్వ రాఘవ అనే కొటేషన్ అయితే సాంస్క్రిట్లో రాసేయండి. తర్వాత ఇంకో సైడ్ హెడ్డింగ్ అయితే పెట్టేసేయండి. దశరథుడు ఆశ్రమమునకు వెళ్ళుట అనే సైడ్ హెడ్డింగ్ పెట్టేసి ఇక్కడ ఈ మ్యాటర్ అయితే రాసేయండి. అంతటా నేను నీటితో నిండిన కుండను తీసుకొని ముని కుమారుడు చెప్పిన మార్గములో ఆశ్రమమునకు చేరితిని.
అక్కడ అంధులైన ఆ ముని కుమారుని తల్లిదండ్రులు నా అడుగుల శబ్దమును విని వచ్చినది తన కుమారుడే అని అనుకొని ఆలస్యమునకు కారణమేమి అని అడిగిరి. దశరథుడు తన అపరాధమును తెలుపుట అనే మరో సైడ్ హెడ్డింగ్ పెట్టేసుకోండి. ఆ తరువాత నేను వృద్ధ దంపతులతో నేను మీ కుమారుడను కాను, రాజైన దశరథుడను. ధనస్సు చేత ధరించి సరయూ నదీ తీరమున నీటిని త్రాగుటకు వచ్చే అడవి జంతువులను వేటాడుటకు వచ్చి తిని నీటి యందు కుండ ముంచిన శబ్దమును విని ఏనుగు నీరు త్రాగుటకు వచ్చినట్లుగా ఉన్నదని భావించి బాణమును ప్రయోగించి తిని ద్విపోయమితి మత్వాయం బాణేనాభిహతోమయ. నదీ తీరమునకు వెళ్ళి చూడగా బాణము తగిలి ప్రాణములు విడిచిన మీ కుమారుడు నాకు కనబడెను. ఓ తాపసులారా, తెలియక చేసిన ఈ అపరాధమును క్షమించెదరో లేక నన్ను శపించెదరో, ఇక ఆపై మీ దయ. తాప నుంచే శపించబడుట, మనసుకు బాధ కలిగించే క్రూరమైన ఆ మాటలను విని ఆ వృద్ధ తాపసి తీవ్ర ఆగ్రహముతో ఇట్లు పలికెను. ఓ రాజా, నీ తెలియనితనంతో నా కుమారుడు చంపబడెను. నీవు నన్ను అంతులేని పుత్రశోకానికి గురి చేశావు కావున నేను పొందిన విధంగానే నీవు కూడా భరించలేని పుత్రశోకానికి లోనై మరణించెదవుగాక అని శపించెను ఆ ముని తండ్రి. ఇక్కడ చివరగా కూడా ఒక సాంస్క్రిట్ కొటేషన్ను రాసేసి క్వశ్చన్ అయితే ఎండ్ చేసేయండి. ఏవం త్వం పుత్రశోకేన రాజన్ కాలం కరిష్యసి. ఇలా గనుక మీరు సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి మధ్య మధ్యలో సాంస్క్రిట్ కొటేషన్స్ రాశారంటే 6కు 6 మార్కులు కూడా మీరు స్కోర్ చేయగలరు. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ అయితే చేయండి. ఇక ఆ సబ్జెక్ట్ మీద ఆ డౌట్లను గురించి కూడా వివరించుకుందాం. ఇక మీకు ఇదే ప్రశ్న ఇంగ్లీష్లో కావాలి ఎక్స్ప్లెనేషన్ అని అనుకున్నా సరే తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఎక్కువ మంది ఏ టాపిక్ మీద అయితే కమెంట్ చేస్తారో అంటే ఎక్కువ మందికి ఏ రోమన్లో డౌట్ ఉంటే దాన్నైతే కమెంట్ చేసేయండి. ఆ టాపిక్ని నెక్స్ట్ వీడియోలో అయితే మనం చెప్పుకుందాము. తప్పకుండా మీరు కూడా నాతో పాటు ఈ రోజు నుంచే పబ్లిక్ ఎగ్జామ్స్కి అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ని ప్లానింగ్గా చేసుకోండి. అంటే ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్ని అయిపోజేయాలి. అంటే ఈరోజు ఫస్ట్ చాప్టర్లో నేను ఈ ప్రశ్న నేర్చుకోవాలి, ఇలాగా టైం టేబుల్ని అయితే వేసుకొని టైం వేస్ట్ చేసుకోకుండా, అంటే కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసేసుకొని వెంటనే టైం టేబుల్ అనేది స్టార్ట్ చేసేసుకోండి. స్టార్ట్ చేసుకొని మీరు ఇలాగా రాసుకున్నారు, ఎగ్జామ్ అయితే ప్రిపరేషన్ అయ్యారు అంటే తప్పకుండా మీరు సాంస్క్రిట్లో 90 అబవ్ మార్క్స్ని సంపాదించుకుంటారు. దానికి నేను హామీ. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బై బై.